वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं मनसा महादेवसुतं गुरुनुहनुद्धं मारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकाप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा స్మరామి. అయిపోయిందా? అయిపోయింది మ్యామ్. వెరీ గుడ్, చాలా బాగా పాడావు, చాలా బాగుంది. నువ్వు ఇంకా సంగీతం నేర్చుకొని ఇంకా ఇట్లాగే కీర్తనలు నేర్చుకొని పాడుతూ ఉంటే ఇంకా బాగా వస్తుంది. శృతిలో పాడావు, కాకపోతే కొంచెం సాహిత్యం కొంచెం మిస్టేక్ ఉంది ఒక దగ్గర, అంతే. ఓకేనా? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గుడ్ బాయ్. ఈ రోజు బొట్టు పెట్టుకొని వచ్చాడు కదా? గుడ్ బాయ్. ఇప్పుడు హర్ష వాళ్ళు కొత్తగా వచ్చారు, కొత్తగా జాయిన్ అయ్యారు. నువ్వు కొంచెం ఫేస్ కనిపించేటట్టు పెట్టుకో అన్న, ఇంకో కొంచెం డౌన్ లో పెట్టుకో నువ్వు, లేదంటే కొంచెం వెనక్కి జరుగు. ఏం చేస్తావంటే శుక్లాంబరధరము చెప్పు ఒకసారి, శ్రీ మహాగణాధిపతయే నమః అనేది కూడా నువ్వు చెప్పు. నిన్న చెప్పినవి ఈరోజు నువ్వు చెప్పు నాన్న. స్టార్ట్ చేయనన్నా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనేది చెప్పు. ఓంకారం చెప్పు ఒక 3 times. ఫస్ట్ 3 times ఓంకారం చెప్పు. అదైన తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 3 times చెప్పు. ఓం శ్రీ మహాగణాధిపతే. నేను అనిపిస్తాను, నువ్వు మ్యూట్ లో ఉండాను. ఇప్పుడు హర్ష వాళ్ళు అంటారు, ఓకేనా? నువ్వు మ్యూట్ వెళ్ళాను. హర్ష నువ్వు చెప్పుమ్మా, నువ్వు ఒకసారి, తమ్ముడు ఒకసారి, అందరు కానీ. ఓంకారమా మ్యామ్? అవునమ్మా, నేను అంటాను, మీరు కూడా అనండి 3 times, ఓకేనా? ఓకే మ్యామ్. మీరు అనండి. ఓకే మ్యామ్. హర్ష, మీ తమ్ముడు పేరేం పేరు నాన్న? వేదాంత్ మ్యామ్. వేదాంత్, ఓకే. మీరు ఇప్పుడు ఓంకారం అంటున్నారు కదా, అది నోటి నుంచి అంటున్నారు, మీరు నాభి నుంచి తీసుకోవాలి ఓంకారం, ఓకేనా? ఓకే మ్యామ్. ఓంకారాన్ని మనము నాభి నుంచి తీసుకోవాలి, అక్కడి నుంచి పలకాలన్నమాట. ఓకే మ్యామ్. అందుకే నేను అంటాను 3 times, నేను అన్న వెంటనే మీరు అనండి. ఒక్కొక్కసారి నేను అంటాను, మీరు అనండి, అలా చేయండి, ఓకేనా? ఓకే మ్యామ్. నిఖిలేష్, నువ్వు కూడా మ్యూట్ లో అనాలి, ఊరికే ఉండకూడదు, ఓకేనా? ఓకే మ్యామ్.
వేదాంత్ నువ్వు కూడా నాభి నుండి తీసుకోవాలి ఓంకారాన్ని. అనడము నాభి నుంచి పలకాలి. అన్నయ్య పలుకుతున్నాడు కదా అలాగా. ఓకేనా? ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి పర్లేదు. ఓకేనా? ఇంకొక 2 టైమ్స్ ఇద్దరు అనండి. ఇద్దరు కలిసి ఇంకొక 2 టైమ్స్ అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇంకొక 2 టైమ్స్ అనండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పతయే నమః. పతయే నమః. ఓకే మ్యామ్. ఇంకొకసారి అనండి ఇద్దరు కలిసి. ఓకే మ్యామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇంకొకసారి అనండి, తప్పు పోయింది. ఓకే మ్యామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ బాయ్స్ ఇద్దరు కదా. ఓకేనా? ఇప్పుడు నిన్న వచ్చిన నిఖిలేష్ చెప్తాడు మనకి. ఇప్పుడు నిఖిలేష్ మ్యూట్, అది అన్మ్యూట్ చేసుకోమ్మా. నిన్న క్లాస్లో మనము ఏమేమి అనుకున్నాము, ఒక్కొక్క పాయింట్. బుక్ తెచ్చుకున్నావా? నోట్బుక్, పెన్ను తీసుకొచ్చుకో. నోట్బుక్, పెన్ను తెచ్చుకో. వాటర్ బాటిల్ తెచ్చుకొని కూర్చో. ఓకేనా? హర్ష, నీకు గణేశుడు ఏమన్నా శ్లోకాలు వచ్చా? శుక్లాంబరధరం వచ్చు మ్యామ్. చెప్పమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇంకా వచ్చా? నెక్స్ట్ లైన్లో వచ్చా? సరే, ఓకే ఓకే. నువ్వు చెప్పు నాన్న నిఖిలేష్, నువ్వు చెప్పు. శుక్లాంబరధరం నుంచి చెప్పు శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంత ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే అని అనాలి. లేదంటే ఏకదంతముపాస్మహే అని అనాలి. మళ్ళీ చెప్పు ఒకసారి. అదిగో పాపాయి వాళ్ళు కూడా వచ్చారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంత ఉపాస్మహే. వెరీ గుడ్, గుడ్ బాయ్. నువ్వైతే ఏం చేస్తావంటే ఈ క్లాస్కి నిన్న మనం చెప్పుకున్నవి మళ్ళీ మనము పాడుకోవడం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా? అనుచ పిల్లలు ఎవరో వచ్చినట్టున్నారు కదా. వాళ్ళు కూడా పాడతారా? ఓకే. హర్ష,
ఆ, అందరూ ఓం శ్రీ చెప్పండి మ్యామ్. మహాగణాధిపతయే నమః అనుకోండమ్మా. ఓం శ్రీ ఓం శ్రీ అను మహాగణాధిపతయే నమః. హర్ష మీరు కాదు, ఉండండి నాన్న. అనుష మ్యూట్ లో పెట్టుకోండి. పిల్లల చేత ఒక్కసారి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని అనిపించు, పాట స్టార్ట్ చేద్దాం. ఓకేనా? అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. హర్ష గణాధిపతయే నమః. వెరీ గుడ్. వీడియో ఆన్ చేసుకో నిఖిలేష్. వీడియో ఆన్లోనే ఉంచు. నేను పాడేది హర్ష వాళ్ళు రిపీట్ చేస్తారు, వాళ్ళది అయిన తర్వాత నువ్వు కూడా పాడదు కానీ, ఓకేనా? మాట్లాడకు, ఇక్కడ మాట్లాడకు. బన్నీ బన్నీ డాడీ హర్ష స్టార్ట్ చేద్దాం. చెప్పండి మ్యామ్. స్టార్ట్ చేద్దాం మనం. పాహి రిపీట్ చేయనా హర్ష? ఓకే మ్యామ్. పాహి 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 గజానన గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. లైన్ అంతా పాడదాం, లైన్ అంతా పాడదాం, వినండి. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాడండి. పాహి గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన ఏకదంత గజానన ఏకదంత గజానన
एकदन्ता गजानन एकदन्त गजानन एकदन्ता गजानन एकदन्त गजानन अनेकदन्ता विद्यानन अनेकदन्त अनेकदन्ता अनेकदन्त अनेकदन्ता विद्यानन 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 अनेकदन्ता अनेकदन्त अनेकदन्ता अनेकदन्त विद्यानन 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 अनेकदन्ता विद्यानन अनेकदन्त विद्यायन అర్థమైందా? ఈ లైన్ అర్థమైందా? మళ్ళీ పాడదాం, ఈ లైన్ మళ్ళీ పాడదాం. ఏకదంతా గజానన एकदन्त गजानन అనేకదంతా విద్యానన अनेकदन्त विद्यानन ఏకదంతా గజానన एकदन्त गजानन అనేకదంతా విద్యానన अनेकदन्त विद्यानन అర్థమైందా మీకు ఇప్పుడు? ఈ లైన్ అర్థమైందా? ఇక్కడ మళ్ళీ మనం మొదటి లైన్ పల్లవి పాడతాం అన్నమాట. నేను పాడతాను, వినండి. ఏకదంతా గజానన అనేకదంతా విద్యానన ఏకదంతా గజానన అనేకదంతా विद्यानन पाहि पाहि गजानन पार्वती नंदन गजानन పాహి పాహి అలా వస్తుంది. సరేనా? నెక్స్ట్ లైన్ పాడదాం. లంబోదర హే గజానన लंबोदर हे गजानन లంబోదర హే గజానన लंबोदर हे गजानन లంబమురగధర లంబ చూడండి, లంబ ఉరగ ధర గజానన అని వస్తుంది. సరేనా? లంబ ఉరగ ధర లంబ ఉరగ ధర లంబోదర లంబ ఉరగ ధర లంబోదర నిఖిలేష్ కూడా పాడట్లేదు, చూస్తున్నాడు అంతే, అట్లా చూడకూడదు. తర్వాత రిషిక కూడా పాడుతోందా? రిషిక మ్యూట్లో పాడుతోందా? పాడుతుందా మ్యూట్లో?
పాడుతోందా అమ్మాయి? ఓకే ఓకే. తర్వాత ఈ లైన్ చూడండి ఇంకొకసారి. లంబోదర హే గజానన లంబోదర హే గజానన లంబ ఉరగధర లంబోదర గజానన గజానన లంబ ఉరగధర గజానన లంబోదర గజానన లంబ ఉరగధర గజానన లంబోదర గజానన. నిఖిలేష్ నీకు అర్థం అవ్వలేదమ్మా? నీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? నేను చెప్పిస్తా ఉండు. హర్ష నీకు అర్థమైందా? అక్కడ వర్డ్స్ ఏంటో అర్థమయ్యాయా? అర్థమయ్యాయా? ఓకే. నిఖిలేష్ నువ్వు పలుకు, నేను పలికిస్తాను. లంబ ఉరగధర లంబ ఉరగధర లంబ ఉరగధర లంబ ఉరగధర గజానన 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 లంబోదర హే గజానన లంబోదరయే గజానన లంబోదర హే గజానన లంబోదరయే గజానన. అక్కడ ఇంకొంచెం పైకి పలకాలి. నా అంటున్నావు కదా, అక్కడ ఇంకొంచెం పైకి పలకాలి. ఓకేనా? ఈసారి ట్రై చేయి. లంబోదర హే గజానన లంబోదర హే గజానన లంబ ఉరగధర గజానన లంబోదర గజానన. ఈ లైన్ అంతా అంటాను, అందరూ అనండి. రిషిక నెక్స్ట్ లైన్ నువ్వు పాడాలి, సరేనా? ఇప్పుడు అందరూ పాడండి. ఇది లంబోదర హే గజానన లంబోదర గజానన లంబోదర హే గజానన లంబోదర గజానన. హర్ష సగం సగం పాడుదురు గాని. లంబోదర హే గజానన అనండి. గజానన లంబ ఉరగధర గజానన లంబోదర గజానన. ఇది మీరు మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా వస్తుంది. ఓకేనా? రిషిక ఇప్పుడు నువ్వు పలుకమ్మా. వచ్చిందా నీకు? పలకడం వచ్చిందా? నువ్వు పలుకు. లంబోదర హే గజానన లంబోదర హే గజానన ఓకే. వింటూ ఉండు పాపాయ్, నీకు లాస్ట్లో వస్తుంది. ఓకేనా? వింటూ ఉండు, నువ్వు కూడా పాడుతూ ఉండు. ఓకేనా? ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారండి? ఇద్దరు పాపలు ఉన్నారండి, ఇద్దరు వింటున్నారు.
వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే వాళ్ళ చేత కూడా రిపీట్ చేయిస్తాను. నెక్స్ట్ సూక్ష్మ నేత్ర గజానన పాడండి. సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన అనంత కరుణ అనంత కరుణ అనంత కరుణ గజానన గజానన సూక్ష్మ నేత్ర గజానన అనంత కరుణ గజానన అనంత కరుణ గజానన. ఇంకొక పాప ఉన్నారు ఎవరండి? ఏడుకొండలు అని ఉంది. ఏం పేరు పాప? మా పాప వాళ్ళే మేడం, ఇద్దరు పాప వాళ్ళేనా? ఓకే, పాడతారమ్మా, చెప్పిస్తాను. పాడతారు మేడం. పాడండి. సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ గజానన సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన. ఇంకొంచెం గట్టిగా పాడతారా? సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన. కాదు, సూక్ష్మక్క కాదు, సూక్ష్మ నేత్ర, సరేనా? సూక్ష్మ నేత్ర గజానన సూక్ష్మ నేత్ర గజానన. వెరీ గుడ్. అందరూ మీ పాప వాళ్ళ పేరు చెప్పరండి, ఇద్దరు పేర్లు. సూక్ష్మ శరణ్య మేడం. ఒక్క నిమిషం అమ్మా. శరణ్య ఇంకో పాప ఏంటండి? శరణ్య మేడం. వర్షిత. ఓకే అమ్మా, ఓకే. పాడండి వర్షిత, శరణ్య పాడండి. ఓకే. సూక్ష్మ నేత్ర గజానన అనంత కరుణ గజానన. ఓకే, నెక్స్ట్ లైన్ పలకండి. అనంత అనంత కరుణ, అనంత కరుణ పలకండి. అనంత కరుణ గజానన. ఓకే, మీరు రిపీట్ చేస్తూ ఉండండి. హర్ష, నువ్వు రా ఒకసారి. నిఖిలేష్, వీడియో ఆఫ్ చేసుకున్నావు, వీడియో ఆన్ చేయమ్మా. నువ్వు కూడా పాడాలి, ఓకేనా? నెక్స్ట్ మూషిక వాహన గజానన
మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మూషిక మూషికం అంటే ఏంటి? ఎలుక. ఎలుక. వినాయకుడు వాహనం ఏంటి? ఎలుక. ఎలుకని ఇక్కడ మూషికము అన్నారు. మూషిక వాహనుడు ఎవరు? వినాయకుడు. ఓకేనా? మూషిక వాహన గజానన మోదక ప్రియ మోదక ప్రియ మోదక ప్రియ మోదక ప్రియ మోదక ప్రియ గజానన మోదక ప్రియ గజానన మోదక ప్రియ మోదక ప్రియ మూషిక వాహన గజానన మోదక ప్రియ పాడండి. మోదక ప్రియ వినిపిస్తోందా? మోదకాలు తెలుసా మీకు? స్వీట్ స్వీట్ ఎవరికి ఇష్టం? మీలో స్వీట్ ఎవరికి ఇష్టం? హాట్ ఎవరికి ఇష్టం? స్వీట్ అన్నవాళ్ళు చేంజ్ పెట్టేయ. అదిగో చాలా మంది స్వీట్. నాకు కూడా స్వీట్ ఇష్టం. అందరికీ స్వీట్ ఇష్టమే. అందుకే వినాయకుడికి కూడా స్వీట్ ఇష్టం. మోదకాలు చేసి మీరు పెట్టారనుకో, ఇంకా మీరు ఏం అడిగితే అవి ఇచ్చేస్తాడు వినాయకుడు కదా కదా. అది మోదకాలు అంటే స్వీట్ అన్నమాట. మూషిక వాహనం, మూషికం అంటే ఎలుక, మూషిక వాహనుడు అంటే వినాయకుడు కదా. మోదక ప్రియ అంటే మోదకాలంటే ఇష్టం ఆయనకి. సరేనా? ఆ లైన్ కి అర్థం అది. తర్వాత లైన్ వామన రూప గజానన. మాట్లాడే వాళ్ళు ఎవరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మాట్లాడుతూ ఉంటే అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాకేజ్ పెట్టమంటారా? విడివిడిగా ఛానల్స్ పెట్టమంటారా? మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. పెట్టుకున్న దాన్ని బట్టి నువ్వు దాన్ని ప్రెస్ చేసి నువ్వు చెయ్యి. ఓకే చూడండి. తర్వాతది వామన రూప గజానన పాడండి. వామన రూపం అంటే ఏంటి తెలుసా? వామన రూపం, వామనుడు తెలుసా మీకు? ఎవరు ఆయన? వామనుడు ఎవరు?
అంటే విష్ణు ఆ, విష్ణుమూర్తి అవతారం. దశావతారాల్లో ఒకటి విష్ణుమూర్తి అవతారం వామనుడు. అంటే వామనుడు లాగా పొట్టిగా ఉంటాడు వినాయకుడు. చిన్న పిల్లవాడు, మీలాగే చిన్న పిల్లవాడు. మీకు ఎవరు చెప్పు నిఖిలేష్? నిఖిలేష్ మధ్యలో ఎటో వెళ్ళిపోయాడు. వెళ్ళావా? ఏదో నవ్వుతున్నావు. మధ్యలో తినచ్చా? క్లాస్ మధ్యలో 30 ఇచ్చేవాడు. నేను వచ్చి తంతా ఇప్పుడు నిన్న అక్కడ 30 ఇచ్చేవాడు. మధ్యలో ఎటు వెళ్ళిపోయావు? స్వీట్ అనగానే స్వీట్ గుర్తొచ్చేసింది నిఖిలేష్ కి కదా. స్వీట్ తినడానికి వెళ్ళిపోయావు కదా మాకు ఇవ్వకుండా. అవును, అదే అదే ఇక్కడికి తెచ్చుకొని తిన్నా, నువ్వు అక్కడికి వెళ్ళి తిన్నా, రెండు ఒకటే కదా. అట్లా తినకూడదు క్లాస్ మధ్యలో. పక్కన పెట్టేసుకో. నీకు తినేదానికంటే కూడా ఇది ఎక్కువ రుచి ఉండాలి. నీకు టేస్ట్ ఎక్కడ రావాలి? క్లాస్ అంటే టేస్ట్ రావాలి. నేను స్వీట్ అనగానే స్వీట్ దగ్గరికి వెళ్ళిపోయావా? వినాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. వినాయకుడి గురించి చెప్తుంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళలేదు కదా. అందుకని మనకి క్లాసే ఎక్కువ రుచిని ఇవ్వాలి, ఎక్కువ ఇష్టం ఇవ్వాలి. ఈ క్లాస్ ఉంది అనుకో, మీ మమ్మీ రా టిఫిన్ పెడతాను నిఖిలేష్ రా అని అనుకో, లేదు నాకు ఆ క్లాస్ కావాలి ముందు, టిఫిన్ తర్వాత ఎప్పుడైనా తినచ్చు అని చెప్పాలి. ఓకేనా? నిన్నేం చెప్పాను? మంచినీళ్ళ బాటిల్ తెచ్చుకోమని చెప్పా, బుక్ పెన్ను తెచ్చుకోమని చెప్పా. తెచ్చుకోలేదు కదా. బ్యాడ్ బాయా గుడ్ బాయా? గుడ్ బాయా. ఇంకా మళ్ళీ మధ్యలో లేవకు మరి, సరేనా? పాడదామా? వామన రూపా గజానన వామన రూపా గజానన మోదక ప్రియ గజానన మోదక ప్రియ మోదక ప్రియ గజానన ఓకే ఓకే. హర్ష ఏందన్నా హ్యాండ్ చేసావు? మా తమ్ముడు ఒకటి అడుగుతా అంట మ్యామ్. అడుగు నాన్న. మ్యామ్ అప్పుడప్పుడు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. అవుతోందా? ఓకే, ఇంకో మొబైల్ డేటా కూడా ఆన్ చేస్తా. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా సరిగ్గా? నెక్స్ట్ లైన్ పాడదామా? మహేశ్వర పుత్ర చూడండి, మహేశ్వర పుత్ర, మహేశ్వర పుత్ర. చూడండి, మహేశ్వర అనేది ఫాస్ట్ గా పలకాలి. మహేశ్వర పుత్ర, మహేశ్వర మహేశ్వర పుత్ర, మహేశ్వర పుత్ర, మహేశ్వర పుత్ర గజానన, మహేశ్వర మహేశ్వర పుత్ర, మహేశ్వర పుత్ర, మహేశ్వర పుత్ర గజానన. పాప వర్షితనా? వర్షిత కదా నీ పేరు? అది కొంచెం గట్టిగా పలికితే అప్పుడు తప్పుపోకుండా వస్తుంది, పలకకపోతే రాదు. ఓకేనా? మహేశ్వర పుత్ర, వెరీ గుడ్ వెరీ గుడ్.
మహేశ్వర పుత్ర గజానన మహేశ్వర పుత్ర గజానన మహేశ్వర పుత్ర గజానన మహేశ్వర పుత్ర గజానన. పద్మావతి అనే దాని నుంచి ఎవరమ్మా యాడ్ అయింది? నీ పేరేంటి పాప? మా చెల్లి మేడం. మీ ఇద్దరు ఒకటేనా? ఓకే, సిస్టర్సా? అది ఇందాక నీ వెనక నిలబడ్డట్టుందే ఇక్కడ వేరే మొబైల్. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తోందా? పర్వాలేదు మేడం. ఓకే, అయితే తొందరగా చెప్పేసేస్తాను. మహేశ్వర పుత్ర గజానన మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ మాం పరిపాలన మాం పరిపాలయ పరిపాలయ మాం పరిపాలయ అంటే అందరూ మనము అన్మ్యూట్ చేసుకొని ఉన్నాం కదా, అందుకని ఇలా మీకు సౌండ్ క్లియర్ గా రావట్లేదు. ఓకేనా? ఈసారి మళ్ళీ మొత్తం చెప్పిస్తాను. నెక్స్ట్ క్లాస్ లో కూడా నేను మళ్ళీ మొత్తం రిపీట్ చేస్తాను. అప్పుడు ఇంకొంచెం బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ టైం అలాగే వస్తుంది, కొంచెం సరిగ్గా రాదు. నెక్స్ట్ టైం పాడేటప్పుడు బాగా వస్తుంది. సరేనా? నువ్వు చెప్పేటప్పుడు అందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పు. ఒక లైన్ ఒకసారి ఒకరిని అన్మ్యూట్ చేసుకొని పాడితే కాదు వాళ్ళకి అంటే కనెక్షన్ ఉండాలి ముందు, కొంచెం అలవాటు అయ్యే వరకు. అందుకని మళ్ళీ అన్మ్యూట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళని మళ్ళీ పిలుచుకొని కూర్చోబెట్టాలి. అదిగో నిఖిలేష్ వెళ్ళిపోయాడు, స్వీట్ అనగానే స్వీట్ దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. గుడ్ బాయ్ నిఖిలేష్, నిన్న బాగా విన్నాడు, ఈ రోజు మధ్యలో వెళ్ళిపోయాడు కదా. సరే, నెక్స్ట్ క్లాస్ అప్పటి నుంచి అప్పుడు అందరం అన్మ్యూట్ చేసుకుంటూ మ్యూట్ చేస్తూ అట్లా చెప్పుకుందాం. ఇవాళకి మాత్రం ఇలాగే చెప్పుకుందాం. ఓకేనా? మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ గజానన మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ లాస్ట్ చరణం వచ్చి సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద 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 నిరంజన చూడండి, నిరంజన నిరంజన
సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన నిత్యానంద నిరంజన నిత్యానంద నిరంజన నిత్యానంద నిరంజన. హర్ష ఎక్కడ తప్పుపోతుందా? వస్తుందా? లేదు మ్యామ్, మా తమ్ముడు వచ్చిందా? వచ్చిందా? పాడడానికి వస్తుందిగా. నిత్యానంద నిరంజన. ఇది లాస్ట్ చరణం అన్నమాట. నేను ఒకసారి పాడతాను, వినండి. ఓకేనా? అందరూ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్నారా? వెరీ గుడ్. పాహి గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన ఏకదంతా గజానన అనేకదంతా విద్యానన ఏకదంతా గజానన అనేకదంతా విద్యానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన లంబోదర హే గజానన లంబమురగధర గజానన లంబోదర హే గజానన లంబమురగధర గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ గజానన సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన మోదక ప్రియ గజానన మూషిక వాహన గజానన మోదక ప్రియ గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన వామన రూప గజానన విఘ్న వినాశక గజానన వామన రూప గజానన విఘ్న వినాశక గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ గజానన మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన
సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పాహి 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 గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన. బాగుందా? నచ్చిందా మీకు? ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నచ్చిందా? పాడారు మేడం. మరి నేర్చుకుంటారా? మీరు బాగా నేర్చుకుంటారా? నెక్స్ట్ క్లాస్లో కూడా పాడిస్తాను ఇది. ఇప్పుడు షేర్ చేయండి మేడం. మన స్టూడెంట్ ఎవరు? నిఖిలేష్ నిన్న క్లాస్లో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి, మీ ఫ్రెండ్స్ అందరూ వింటారు. ఓకేనా? నిన్న స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో చెప్పు నిఖిలేష్ ఒకసారి. అందరూ మ్యూట్కి వెళ్ళండి అమ్మా. పద్మావతి అనేది ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది. అందరూ మ్యూట్లోకి వెళ్ళండి ఒక్కసారి. పాప రిషిక ఒకసారి మ్యూట్లోకి వెళ్ళమ్మా. రిషిక మ్యూట్ చేసుకున్నా కొంచెం సేపు. అన్న ఏదో మాట్లాడతాడు, విందు గాని. ఓకేనా? గుడ్ గర్ల్. ఇప్పుడు చెప్పు నాన్న. నిఖిలేష్ చెప్పు. నిన్న ఏమేమి మాట్లాడాం మనం? ఫస్ట్ నేను నీకు అందిస్తుంటాను, నువ్వు చెప్పు. మీ ఫ్రెండ్స్ అందరూ వింటారు. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేద్దాం. నిద్ర లేవగానే మనం స్నానం చేసిన తర్వాత నువ్వేం చేయాలని చెప్పాను? బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేయాలి. ఏ దేవుడికి? విఘ్నేశ్వరుడికి. ఎందుకు విఘ్నేశ్వరుడికే చేయాలి? వినాయకుడు ఎవరు? దేవుళ్ళల్లో ఎవరు? మొదటి దైవం ఎవరు? వినాయకుడు. దేవుళ్ళల్లో మొదటి దైవం వినాయకుడు. అందుకని వినాయకుడికే నువ్వు రేపు స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పాను కదా. ఏం చేయాలి చెప్పు? స్కూల్ రీఓపెనింగ్ రోజు దేవుడా ఈ సంవత్సరం మొత్తం బాగా నేను చదువుకోవాలి, నేను ఏ పని చేసినా మీరు నాకు తోడు రావాలి అని అనుకుంటాను. అది ఆయనకే ఎందుకు దండం పెట్టుకోవాలి? వినాయకుడికే ఎందుకు పెట్టుకోవాలి? మొదటి దైవం ఎవరు? మొదటి దైవం వినాయకుడు కాబట్టి వినాయకుడికే దండం పెట్టుకోవాలి. ఎట్లాంటి విఘ్నాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా నిర్విఘ్నంగా మనకి ఏ పని జరగాలన్నా, విద్య రావాలన్నా, విజయం కావాలన్నా, ధైర్యం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, మీకు ఏవి కావాలన్నా ఇచ్చే దైవం ఎవరు? వినాయకుడు. మొదటి దైవం వినాయకుడు అన్నమాట. అందుకని మీరు ఏదన్నా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈరోజు వినాయకుడి పాటే ఎందుకు చెప్పాను? మొదటి దైవం ఆయన. వినాయకుడు కాబట్టి మీరు వినాయకుడు పాట. నిన్న మనం వినాయకుడి గురించే చెప్పుకున్నాం కదా. ఎక్కువ టైం వినాయకుడి గురించే చెప్పుకున్నాం. వినాయక మంత్రము, వినాయక శ్లోకము చెప్పుకున్నాం కదా. అది ఎందుకంటే మన ఈ క్లాసు దిగ్విజయంగా ఒక 10 years అయినా కూడా జరుగుతూ ఉండాలి అని వినాయకుడికి దండం పెట్టుకున్నా నేను.
అప్పుడు ఏం చేస్తాడు వినాయకుడు? మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడనమాట. ఫస్ట్ మనం పూజ చేసినా, మనం ఎట్లాంటి పెద్ద పెద్ద పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, ఫంక్షన్స్ చేసినా, పండగలప్పుడు ఫస్ట్ వినాయకుడు ముద్దనైనా పసుపు ముద్దని చేసి దానికి బొట్టు పెట్టి పూజ చేసి తర్వాతే మిగిలిన దేవతలను పూజిస్తాం అన్నమాట. అందుకని మొదటి దైవం ఎవరు? వినాయకుడు. చెప్పండి, అందరు పిల్లలు చెప్పండి, మొదటి దైవం ఎవరు? వినాయకుడు. అది వినాయకుడు, గణేశుడు, గణపతి, విఘ్నేశుడు, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. సరేనా? ఇప్పుడు నువ్వు చెప్పు నిఖిలేష్, ఇంకా ఏం మాట్లాడుకున్నాం నిన్న మనం? ఓంకారం చెప్పాం. ఫస్ట్ మనం ఏ పని మొదలు పెట్టినా ఓంకారంతో మొదలు పెట్టాలన్నమాట. అందుకని ఓంకారం చెప్పాం. గణేశుడిని నామంతో, గణేష్ మంత్రంతో చెప్పాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని చెప్పాం. తరువాత ఏం చేసాము? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, ఆ శ్లోకం అంతా చెప్పాం. తర్వాత నువ్వు స్నానం చేసి ముందు దేవుడి మందిరంలో ఎవరికి పూజ చేయాలనుకున్నావు? గణేశుడు. మొదటి దైవం గణేశుడికి పూజ చేయాలనేది ఇది మాట్లాడుకున్నాం ఫస్ట్. తరువాత మనుషులలో ఎవరు మొదటి దైవం? దానికి నేను ఒక పదం చెప్పాను. ఏంటిది అది? మాతృదేవో భవ. అయ్యో, అప్పుడే మర్చిపోయావా నువ్వు? మాతృదేవో భవ మొదటి దైవం. పద్మావతి అనే దానిలోంచి కొంచెం మ్యూట్ లో పెట్టుకోనమ్మా, సౌండ్ రీసౌండ్ వస్తుంది. చూడు, నువ్వు చెప్పు నిఖిలేష్. మాతృదేవో భవ అనేది అంటే ఏంటి? మనుషులలో మొదట మనం పూజ చేయవలసిన వాళ్ళు ఎవరు? తల్లి. ఎవరు? తల్లి. ఆంటీనా? తల్లి. ఎవరు తల్లి? ఎవరికి వాళ్ళకి వాళ్ళ తల్లి. నీకు మీ మమ్మీ, నాకు మా మమ్మీ, హర్షకి వాళ్ళ మమ్మీ, అట్లా. ఇక్కడ ఈ పాపయ్య వాళ్ళ పేరేమిటి? శరణ్యకి వాళ్ళ మమ్మీ, అట్లా. మొదటి దైవం ఎవరు? అమ్మ అనే ఆమె మనుషులలో మొదటి దైవం పిల్లలకి. మేము ఇప్పుడు నిఖిలేష్ పాలు తాగు అని అనుకో, నువ్వు అరుస్తావు కదా, నాకొద్దు అని అరుస్తావు కదా, పడేస్తావు. తాగుతావా? గుడ్ బాయ్ అయితే. హర్ష, నువ్వు అమ్మ ఏమన్నా చెప్తే వింటావా? వింటాను మ్యామ్. అన్నీ వింటావా? కొన్ని వినవా? అన్ని వింటా మ్యామ్. అంటే విని వదిలేస్తావా? పాటిస్తావా? పాటిస్తా మ్యామ్. పాటిస్తావా? గుడ్ బాయ్ అయితే నువ్వు. తమ్ముడు వినడా? మా తమ్ముడు కొంచెం అల్లరి చేస్తుంటాడు. అల్లరి, నాటి బాయ్ అయితే, నాటి అబ్బాయి కదా, అట్లా అల్లరి చేయకూడదు. అల్లరి చేయకూడదు. అమ్మ చదువుకోమని చెప్తే చదువుకోవాలి, తినమని చెప్తే తినాలి, నిద్రపోమని చెప్తే నిద్రపోవాలి. సరేనా? మీరు ఇప్పుడు చిన్న పిల్లలు కదా, మీకు జ్ఞానం అనేది తక్కువ ఉంటుందన్నమాట. అందుకని మీకు అమ్మ చెప్పినట్టు వినాలి మీరు. సరేనా? అది మాతృదేవో భవ. మనము మొదటగా దేవుళ్ళల్లో మొదటి దైవం ఎవరు? అమ్మ. ఎవరు చెప్పింది ఇప్పుడు? హర్ష. అయితే నువ్వు క్విజ్ లో నీకు ఒక మైనస్ పాయింట్ వచ్చినట్టే. అందుకే ప్రశ్న పూర్తిగా వినాలి. అంటే నీ కాన్సన్ట్రేషన్
ముందు ముందు మాట్లాడిన దాని మీదే ఉంది, ఇంకా అక్కడే ఉన్నావు కదా. ఇట్లాగే అడుగుతుంటా నేను, వెనకది ముందుకి ముందుది వెనక్కి అడుగుతాను. మీరు కరెక్ట్గా చెప్పకపోతే మీకు మైనస్ పాయింట్స్. హర్ష మైనస్ పాయింట్, -1. అవునా? చెప్తా మ్యామ్. సరిగ్గా చెప్పాలైతే. మరి అటు ఇటు మైండ్ ఎటు పోకూడదు, షార్ప్గా ఉండాలి. నేను వెనకది ముందుకి ముందుది వెనక్కి అడుగుతూ ఉంటా, సరేనా? ఓకే మ్యామ్. శరణ్య నువ్వు చెప్పమ్మా, మొదటి దైవం ఎవరు? మొదటి దైవం. వర్షిత చెప్పు. గణపతి దేవుడు. ఎవరమ్మా? గణపతి దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షిత నువ్వు రండి ఒకసారి. చెప్పు, మనుషులలో ఎవరు మొదటి దైవం అంటే? దేవతలలో మొదటి దైవం ఎవరు? దేవతలలో మొదటి దైవం ఎవరు? అమ్మ. ఎవరో కరెక్ట్ గా తప్పు చెప్పారు. ఎవరు తప్పు చెప్పారు? వర్షితానా తప్పు చెప్పింది? వర్షితానేనా తప్పు చెప్పింది? అవునా కాదా? వర్షితానేనా కాదా? వర్షితానేనా? వర్షితానేనా తప్పు? నేను మ్యూట్లో పెట్టాను. ఎవరు ఇక్కడ? అరుణ అని ఎవరు? తెలియదు మేడం మనకు కూడా. అరుణ ఎవరండి? వీడియో ఆన్ చేసుకోండి ఒకసారి. అరుణ ఎవరు? ఏం పేరు నాన్న నీ పేరు? అన్మ్యూట్ చేసుకో. ఏం పేరు నాన్న? శరణ్. శరణ్. శరణ్ ఏ ఊరు ఇంటి? పాల్వంచ. గుడ్ బాయ్. అయితే వీడియో ఆఫ్ చేసుకొని విన్నావు అనమాట. సినిమా అంతా వీడియో ఆఫ్ చేసుకొని చూసావు నువ్వు, అంతేనా? నీ పక్కన ఎవరు? మా చెల్లె. ఏం పేరు చెల్లి పేరు? శాన్వికనా? శాన్విక. శరణ్ శాన్విక, అవునా? అవును మేడం. మీరు పాడారా మరి? పాడారా ఇందాక? పాడారా? గుడ్ బాయ్. అయితే మరి వీడియో ఆన్ చేసుకొని ఉంటే నీ గొంతు కూడా వినేదాన్ని, నువ్వు అన్మ్యూట్ చేసుకొని ఉంటే నీ గొంతు కూడా వినేదాన్ని కదా, చెల్లెలు గొంతు వినేదాన్ని కదా. ఈసారి నుంచి అలా ఆన్ చేసుకోకుండా ఉండద్దు, ఎందుకంటే నీ గొంతు మాకెవ్వరికి వినిపించలా, నువ్వు ఎవ్వరికి కనిపించలా. ఎంతమంది పిల్లలు ఆన్ చేస్తారా? నువ్వు కూడా ఆన్ చేసుకోవాలి కదా, ఓకేనా? ఈసారి నుంచి ఆన్ చేసుకో, ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పు శరణ్, నువ్వు చెప్పు, దేవుళ్ళల్లో మొదటి దైవం ఎవరు? వినాయకుడు. నువ్వు పూజ చేస్తావా మరి వినాయకుడికి? చేస్తావా? గుడ్ బాయ్. పాపాయి చేస్తుందా? శాన్విక ఏ క్లాసు? యూకేజీ. అబ్బో, చాలా యాక్టివ్గా ఉంది చూడు, టకటక ఆన్సర్లు చెప్పేస్తోంది కదా. మనుషులలో ఎవరిని పూజ చేయాలని చెప్పాను? మనుషులలో మొదటి దైవం ఎవరు? అమ్మ, తల్లి, మదరు, ఇవన్నీ. మమ్మీ ఎప్పుడన్నా అరిచినా కూడా నువ్వు బాధపడకూడదు, నీ మంచి కోసమే చెప్తుంది, నువ్వు చదువుకోవడం కోసమే చెప్తుంది. ఇప్పుడు 2 తన్నులు తన్నిందనుకో, అది కూడా మంచికేనా కాదా? మంచికేనా?
అట్లా అలా అనుకోవాలి. అమ్మ ఏం చేసినా మీ మంచికే, తన్నినా తిట్టినా అన్నం పెట్టినా నిద్రపోమ్మని చెప్పినా మంచికే, మీ మంచికే చెప్తుందన్నమాట. ఓకేనా? మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, మీరు మ్యూట్ చేసుకోండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. నిఖిలేష్, అన్మ్యూట్లో వచ్చావా? చెప్పు, ఇంకా ఏం మాట్లాడాం మనం? టైం అయిపోవస్తుంది, తొందరగా చెప్పేసి. ఇంకా ఏం మాట్లాడాం? అన్మ్యూట్ చేసుకో నిఖిలేష్. బొట్టు పెట్టుకోవడం గురించి ఏం చెప్పాను? బొట్టు, బొట్లు, గంధం, తిలకం, కుంకుమ, సింధూరం ఎవరు పెట్టుకోవాలి అవన్నీ? అవన్నీ ఎవరు పెట్టుకోవాలి? మనుషులు కాదు, హిందువులు. మన దేశము, నేను చెప్తా చూడు, నిన్నటివే నేను చెప్తాను. మన దేశము భారతదేశము, ఇది హిందూ దేశము. హిందూ దేశం కాబట్టి మనం అందరం హిందువులం. హిందువులందరూ ఏం చేయాలి? నుదుట బొట్టు పెట్టుకోవాలి. మనం హిందువులని తెలియాలి కదా ఎదురు వాళ్ళకి. తర్వాత ఇక్కడ ఇది శివుడికి ఇక్కడ త్రినేత్రం ఉంటుంది తెలుసా? మనం బొట్టు పెట్టుకునే దగ్గర శివుడికి 3వ నేత్రం ఉంటుంది ఇక్కడ. నువ్వు బొట్టు పెట్టుకున్న దగ్గరే ఇదంతా ఇలా ఉంటుంది, ఇట్లా నిలువుగా ఉంటుంది అన్నమాట కన్ను. శివుడికి త్రినేత్రం ఉంటుంది తెలుసా? అట్లాగే మనకి కూడా ఇక్కడ, మనందరికి కూడా ఇక్కడ ఒక కన్ను ఉంటుంది తెలుసా మీకు? ఇక్కడ ఒక కన్ను ఉంటుంది. మీరు చూసేదంతా ఈ 2 కళ్ళతోనే కాదు, ఇది కూడా చూస్తుంటుంది. ఇది ఆజ్ఞా చక్రం అన్నమాట. ఈ ప్లేస్ లో ఖాళీగా ఉంచకూడదు, బొట్టు పెట్టుకోవాలి. మీరందరూ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏమేం పెట్టుకోవచ్చు చెప్పు నిఖిలేష్, ఏమేం చెప్పాను నిన్న? గంధము, సింధూరము, కుంకుమ, తిలకము. ఇంకా ఇట్లా పెట్టుకునేదేంటి? గంధం, విభూది. మీరు హిందువుల్లో ఏ దేవుణ్ణి పూజించినా, విష్ణుమూర్తిని పూజ చేస్తే ఇలా పెట్టుకుంటారు, శివుణ్ణి పూజ చేస్తే ఇలా పెట్టుకుంటారు, ఆంజనేయ స్వామిని అయితే ఇలా, అమ్మవారిని అయితే ఇలా, రాముణ్ణి అయితే ఇలా. ఎట్లైనా పెట్టుకోండి, నుదుట బొట్టు ఉండాలి. ఇప్పుడు మీ అందరికీ ఉందా? అందరికీ ఉందా? మీ అందరికీ? ఆడపిల్లలు ఒక్కళ్ళే పెట్టుకోవాలని లేదు, మగపిల్లలు పెట్టుకోవాలి, ఆడపిల్లలు పెట్టుకోవాలి బొట్టు. ఓకేనా? అదొక పాయింట్. ఇంకా తొందరగా చెప్పేద్దాం, టైం అయిపోతుంది కదా. ఇంకొకటి ఏం చెప్పాము? ఇంకొకటి గుడి గురించి ఏం చెప్పాను నిఖిలేష్? గుడి గురించి ఏం చెప్పాను నిన్న? గుడి మ్యామ్, గుడిలో ఒక శక్తి ఉన్నది. గుడిలోకి వెళ్తే ఆ శక్తి అనేది మనకు వస్తుంది. గుడికి వెళ్తూ ఉండాలి. ఏం చెప్పాను? గుడికి వెళ్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు వెళ్తుండాలి? వీక్లీ వన్స్. విను, రోజు అయినా వెళ్ళొచ్చు, మనకి వీలున్నప్పుడంతా వెళ్ళాలి. పండగలప్పుడు వెళ్ళాలి, పుట్టినరోజులు, ఇంకా ఏదైనా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు మొదటి రోజు అప్పుడు వెళ్ళాలి. ప్రతిరోజు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే అక్కడ ఉండే విగ్రహంలో శక్తి ఉంటుంది. ఏముంటుంది? శక్తి. అందరూ చెప్పండి, విగ్రహాల్లో ఏముంటుంది? శక్తి. అది ఎలా వస్తుందంటే, విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు అది రాయి, కానీ అది ప్రతిష్ఠించేటప్పుడు వేద మంత్రాలతోటి దాన్ని శక్తివంతంగా చేస్తారు. ఎట్లా అంటే పద్మావతి అనేది మ్యూట్ చేసుకోమ్మా. ఆ శక్తి ఎలా వస్తుందంటే వేద మంత్రాలతోటి. ఓకే హర్ష, ఓకే, వేద మంత్రాలతోటి ఆ విగ్రహంలోనికి
ఆ శక్తిని ఆవాహనం చేస్తారనమాట. మొదట రాయిలాగే ఉంటుంది, ఉట్టి రాయి, బయట ఒక రాయి పడేసింది అనుకోండి, ఆ రాయి ఎట్లాగో అట్లాగే. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించారు, తెలుసా మీకు? తెలుసు. ఆ బాలరాముడిది కూడా ఫస్ట్ విగ్రహం అంతే, రాయి. అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహంలోకి రాములు వారిని ఆవాహనం చేస్తారు, శక్తిని ఇస్తారు, మంత్రాలతోటి అది సాధ్యం అవుతుంది. అందుకని ఆ విగ్రహంలోకి శక్తి వస్తుంది. ఎవరైతే ఆ గుడికి వెళ్తారో ఆ గుడి దగ్గర ఉన్న విగ్రహం దగ్గర ప్రదక్షిణాలు, దర్శనము, పూజ చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుందన్నమాట. అంటే ఎట్లా తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పేదా? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్ షాప్లో ఎన్ని ఉంటాయి మొబైల్స్? చాలా ఉంటాయి. షాప్ అంతా మొబైల్సే ఉంటాయి కదా. కానీ వాటికి దేటికి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ అంటే ఏంటి? శక్తి, ఛార్జింగ్. ఛార్జింగ్ ఉండదు, ఉట్టి బొమ్మలు అవి. మొబైల్స్ అన్ని బొమ్మలు, వాటికి ఛార్జింగ్ పెడితే కదా మీకు అది యాక్టివేట్ మీకు రావడానికి. ఫోన్లో ఛార్జింగ్ లేకుండా మీకు వస్తుందా మొబైల్? కాల్ చేయడానికి వస్తుందా? రాదు కదా. విగ్రహాలు కూడా అంతే, ఫస్ట్ రాళ్ళు. ఇప్పుడు మొబైల్ షాప్లో మొబైల్స్ అన్నీ ఎట్లాగో విగ్రహాలు కూడా ప్రతిష్ఠించక ముందు ఒక రాళ్ళు అనమాట. అవి ప్రతిష్ఠించిన తర్వాత మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫోన్ ఎట్లా మనం ఎలాగైనా వాడచ్చు కదా, ఫోన్ చేయొచ్చు. మీరైతే గేమ్స్ ఆడతారేమో కదా, అందరు ఆడతారు. నిఖిలేష్ నువ్వైతే నీకు బాగా గేమ్స్ ఎక్కువ వచ్చు అనమాట. అయితే నువ్వు వచ్చే వారం నాకు ఈ పాట అంతా పాడి వినిపించాలి. శరణ్ నువ్వు కూడా ఆడతావా? నువ్వు కూడా గేమ్స్ ఆడతావా? గేమ్స్ ఎక్కువ ఆడకూడదు. అదిగో చిన్నోడు, వాడు కూడా చెప్తున్నాడు. చిన్నోడు ఎవరు? హర్ష వాళ్ళ తమ్ముడు వేదాంత్. వేదాంత్ కూడా ఆడతాట. హర్ష నువ్వే చెప్పాలి తమ్ముడికి గేమ్స్ ఆడకూడదు అని, సరేనా? శరణ్య నువ్వు ఆడతావా? శరణ్య నువ్వు ఆడతావా? ఆడతావు? నువ్వునా? గుడ్ గర్ల్. అయితే వర్షిత ఆడుతుందా? ఆడదు. గుడ్ గర్ల్, నువ్వు కూడా గుడ్ గర్ల్. ఇప్పుడు చెప్పండి గుడిలో ఉన్న చెప్పు హర్ష. రోజు ఉంటుందా క్లాస్? లేదు నాన్న, సండే ఉంటుంది, సరేనా? మీకు హాలిడే ఉంటుంది కదా సండే. ఇప్పుడు టెంపుల్లో విగ్రహం గురించి ఏం చెప్పాను? ఎక్కడో సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. ఎవరి దగ్గర గంట సౌండ్ వస్తుంది, ఎవరు? పద్మావతి, అది శరణ్య మ్యూట్ చేసుకోమని. గుడ్ గర్ల్. మేడం మీకు చెప్పాలి మేడం. చెప్పు. మా అన్న క్లాస్ లో జాయిన్ అవ్వమంటే ఫస్ట్ రోజు మీరు సాటర్డే పెట్టారు కదా, అప్పుడు మా అన్నని నేను జాయిన్ అవ్వమన్నాను, కానీ అవ్వలేదు. పైన వసంత ఆంటీ చెప్పినా గానీ ఇప్పుడు జాయిన్ అవ్వమంది, కానీ ఇప్పుడు కానీ అవ్వలేదు. రేపు మళ్ళా అంట వసంత ఆంటీ పైకి పిలిచి మా అన్నని అడిగి ఒప్పించంట. ఒకసారి నీకు కనిపించుకొని చెప్పు. ఒక్కసారి వీక్ష దగ్గరికి రమ్మను, మాట్లాడతా. ఊరికే పేరు అడుగుతా, రాసుకుంటా. నాకు పేర్లు గుర్తుండవని రాసుకుంటున్నా, చూడు. ఏం పేరు అబ్బాయి పేరు? అబ్బాయి పేరు ఏంటి? పీయూష్. పీయూష్, నువ్వు చిన్నప్పుడు వసంత ఆంటీ శ్లోకాలు చెప్పిస్తే చెప్పావు, గుర్తుందా? ఒక గ్రూప్ లో చెప్పావు, గుర్తుందా? నేను విన్నాను. నేను ఉన్నాను. ఆ సినిమాలో వచ్చింది, విన్నారా? ఎవరో చెప్పారు, హీరో.
సరే, మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోయాం కదా. ఎక్కడున్నాం? ఇందాక ఎక్కడ ఆపేసాం చెప్పండి. విగ్రహాలు. బాలరాముడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే ఎలాగో, విగ్రహాలు టెంపుల్లో లేకపోతే అలాగా. ఫోన్లకి మొబైల్కి ఛార్జింగ్ పెడితే ఎలా దానిలో శక్తి, ఎనర్జీ ఉంటుందో, టెంపుల్స్లో కూడా విగ్రహాలలో శక్తి, ఎనర్జీ, పవరు ఉంటుంది. మీరు ఛార్జింగ్ లేకపోతే ఫోన్ చేయగలరా? చేయలేరు. గేమ్స్ ఆడగలరా? ఫొటోస్ తీసుకోగలరా? ఇంకేమైనా మీరు లెసన్స్ ఇప్పుడు మొబైల్లో మీరు క్లాస్లోకి వచ్చింది మొబైల్ తోటి, ఛార్జింగ్ లేని ఉట్టి ఫోన్ ఉందనుకో, క్లాస్లోకి రాగలరా? రాలేరు కదా. అట్లాగే మనకి ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఎలా యూజ్ అవ్వదో, విగ్రహాలు కూడా బయట ఉంటే అది రాయి, అదే టెంపుల్లో ఉంటే దానికి ఒక శక్తిని ఇస్తారనమాట. ఓకేనా? కంప్యూటర్ వాడుతున్నావా? ఓకే, ఏదైనా కంప్యూటర్ కన్నా నీకు కరెంటు, ఛార్జింగ్ ఉండాలా వద్దా? ఎలక్ట్రానిక్ ఏవైనా సరే, ఇప్పుడు గ్రైండర్ ఉంది మా ఇంట్లో, నేను బాగా ఇన్ని పప్పులు నానబోసా దోశకి. ఆ పిండి వేస్తే దోశ చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు, వడ చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు, బోండాలు చేయొచ్చు. మళ్ళీ నిఖిలేష్ వెళ్ళిపోతాడేమో బోండా అనగానే, వెళ్ళిపోవాక. పూరి చేయలేము. ఎవరు పూరి చెప్పింది? మీ తమ్ముడికి తెలియదు అయితే. ఇప్పుడు ఆ పిండి అంతా నానబెట్టి గ్రైండర్ వేయలేదనుకో, కరెంట్ లేదనుకో, ఏం చేస్తాం దాంతో? పిండి రాదు, బోండా లేదు, పూరి లేదు, పూరి అనేటప్పుడు పూరి అనొచ్చు, బోండా లేదు, దోశ లేదు, ఇడ్లీ లేదు, వడ లేదు. ఎన్ని ఐటమ్స్? దేనివల్ల? గ్రైండర్ లేకపోవడం వల్ల. కరెంట్ ఎనర్జీ, కరెంట్ మెయిన్. ఇప్పుడు కరోనా టైం నుంచి అన్ని ఆన్లైన్లో క్లాసులు రావడానికి కారణం ఏంటి? శక్తి. అమ్మవారే శక్తి స్వరూపిణి. శక్తి అంటే మనకి ఏ ఎనర్జీ వచ్చినా అది అమ్మవారి స్వరూపం. మనకి పాలు తాగితే శక్తి వచ్చిందనుకో, అది అమ్మవారి స్వరూపం. అన్నం తిని శక్తి వచ్చిందనుకో, అది అమ్మవారి స్వరూపం. నిద్రపోతే హాయిగా ఉందనుకో, అదొక రకమైన శక్తి వచ్చిందనుకో, అది కూడా అమ్మవారి స్వరూపం. అట్లా ఇప్పుడు చెప్పండి, మీకేం అర్థమైంది? టెంపుల్స్లో నువ్వు చెప్పు నిఖిలేష్, విన్నావు ఈరోజు విన్నావు, నువ్వు చెప్పాలి. నెక్స్ట్ అందరిని అడుగుతా, నువ్వు చెప్పు నిఖిలేష్. సుబ్బు నువ్వు చెప్పురా. హ్యాండ్ రైజ్ చేసిన సుబ్బు. నిఖిలేష్ నువ్వు చెప్పు. అందరూ మ్యూట్ చేసుకోండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు అన్మ్యూట్ అవుతారు. కానీ వెళ్ళిపోదాం, ఇంకా 5 minutes అంతే టైం, 5 minutes క్లాస్ అంతే. అందరూ మ్యూట్ చేసుకోండి. నిఖిలేష్ నువ్వు ఆన్ చేసుకొని మాట్లాడు. టెంపుల్స్ గురించి, దేవుడి గురించి చెప్పు. గుడిలో ఉండే దేవుడికి శక్తికి ఏంటి? విడిగా శక్తి ఉంటుందా ఉండదా? గుడిలో ఉన్న విగ్రహానికి శక్తి ఉంటుందా ఉండదా? నీకేం చెప్పాను, ఏం అర్థమైందో చెప్పు తొందరగా. ఏముంటుంది? శక్తి. ఎవరికి? గుడిలో ఉన్న దేవుడికి శక్తి ఉంటుంది. ఎందుకు? అందుకే పెన్ను పేపరు దగ్గర పెట్టుకోవాలి. పాయింట్స్ చెప్పేటప్పుడు టకటక రాసేసుకోవాలి. ఇటు వింటుండాలి, ఇటు రాస్తూ ఉండాలి.
కదా? ఎవరు చెప్తారు చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు? సరే, నువ్వు చెప్పమ్మా. శరణ్య, వర్షితానా నువ్వు? పెద్ద పాప వర్షితానా? శరణ్య పెద్ద పాప. శరణ్య చెప్పమ్మా. ఎందుకంటే దేవుణ్ణి ప్రతిష్ఠించేటప్పుడు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి బలమైన మంత్రాలతో చదవబడుతుంది. ఇద్దరు చెప్పండి, ఒక్కొక్క పాయింట్ ఇద్దరు చెప్పండి. అది కాకుండా విడిగానే దేవుడికి కొంత శక్తి ఉంటుంది మేడం. అంటే గుడిలో ఉన్న విగ్రహం గురించే మాట్లాడుతున్నాం మనం. విడిగా అంతా అమ్మవారు ఉంటుంది. గుడిలో ఉన్న దేవుడి విగ్రహానికి మీకు ఎవరన్నా వేరే వేరే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారనుకో, ఎవరైనా హిందూస్ కాని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు మీ గుళ్ళో దేవుడు లేడు, దేవుడికి మహిమ లేదు, అది రాయి అట్లా చెప్తే మీరు వినిపించుకోకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. ఏం చెప్పాలి వాళ్ళకి? అక్కడ అక్కడ శక్తి ఉంది, మా దేవుడు ఉన్నాడు, మాకు శక్తి ఉంది, మా దేవుడు ఉన్నాడు, నేను చేసేవన్నీ చూస్తుంటాడు అనేది చెప్పాలన్నమాట మీరు. ఓకేనా? ఈరోజు పాయింట్, మెయిన్ పాయింట్ అది. మీరు నిన్న మిస్ అయ్యారు కాబట్టి ఇదంతా నేను మళ్ళీ రిపీట్ చేశాను అనమాట. ఓకేనా? ఇంకా మీరు నెక్స్ట్ క్లాస్లో అందరూ బొట్టు పెట్టుకొని రావాలి, మీ ఇష్టం. గంధము, తిలకము, విభూది, సింధూరం. ఆంజనేయ స్వామి సింధూరం తెలుసా? నువ్వు పెట్టుకొని ఉన్నావు, వర్షిత పెట్టుకొని ఉంది. శరణ్య కదా? నువ్వు పెట్టుకోలేదు, చూసా నేను ఇందాకే. ఈ ప్లేస్ ఖాళీగా ఉంచొద్దు. ఓకేనా? మీరు మ్యూట్ చేసుకోండి, మీరు ఓపెన్ అన్మ్యూట్ చేసుకోండి. హర్ష, శరణ్య మ్యూట్ చేసుకోమ్మా. నువ్వు చెప్పు హర్ష. తమ్ముడు మాట్లాడతాడా, నువ్వు మాట్లాడతావా? సరే, ఇద్దరు చెప్పండి. ఏమర్థమైంది మీకు? సరే, బొట్టు పెట్టుకోవాలి. గుడ్ బాయ్. గుడికి వెళ్ళాలి. గుడ్ బాయ్. గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. శక్తి ఉంటుంది. మ్యామ్, ఇదంతా హర్ష చెప్పలే, మా మమ్మీ చెప్తే హర్ష చెప్తుండు. పర్లేదు, అట్లయినా చెప్తున్నాడు, నువ్వు అది కూడా చెప్పలేదు. అట్లా కామెంట్ చేయకూడదు. వాడు అదైనా చేశాడు కదా, నువ్వు అది కూడా చేయలేదు అంటే 0 మార్క్స్ కంటే 1 మార్క్ పెద్దది కదా. ఇప్పుడు నువ్వు చెప్పు. పర్లేదు, చెప్పు. బొట్టు పెట్టుకోవాలి, గుడికి వెళ్ళాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీ దగ్గర అక్కడ గుడి లేదు అని చెప్పాడు హర్ష, మెసేజ్ చేశాడు. అంటే సౌదీ ఉండవు ఇక్కడ. అంటే మేము ఇండియాకి వెళ్ళినప్పుడే అవునా? పోయినసారి మేము వెళ్ళినప్పుడు తిరుపతి, రాజమండ్రి అట్లా వెళ్ళాము అక్కడ. ఓకే. అయితే మీకేంటంటే, మనం అన్ని చోట్ల అమ్మవారి శక్తి ఉంటుంది. మొత్తం భూభాగం అంతా కూడా అమ్మవారి పాదాల దగ్గర ఇంత చిన్న మట్టి బిందువు అనమాట. ఈ భూమి మొత్తం కలిపి, అంటే భారతదేశమా వేరే కంట్రీనా అని కాదు, మొత్తం భూమి మొత్తం అమ్మవారి పాదం దగ్గర ఒక చిన్న మట్టి. అందుకని దాని అర్థమైంది, ఆ భూమి అంతా అమ్మవారి పాదాల దగ్గర ఉంది అంటే అర్థమైంది, మొత్తం వ్యాపించింది అమ్మవారు. శక్తి, అమ్మవారి శక్తి ఉంటేనే మనకి, చూడు, మనం నిద్ర పోవాలన్నా అమ్మవారి శక్తి ఉండాలి, నిద్ర లేవాలన్నా అమ్మవారి శక్తి ఉండాలి. నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే నీకు ఎనర్జీ లేకుండా వెళ్ళగలవా? లేదు మ్యామ్. హోంవర్క్ చేయాలంటే ఎనర్జీ లేకుండా చేయగలరా? ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, శక్తి లేకుండా వెళ్ళగలరా? దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే,
మీకు జ్వరం వచ్చిందనుకో, ఎవరికైనా మనకెవరికైనా జ్వరం వచ్చిందనుకో, అప్పుడు మన ఒంట్లో శక్తి ఉండదు. ఉండదు మ్యామ్. శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆ శక్తే అమ్మవారు. ఓకేనా? ఓకే మ్యామ్. బాగుందా క్లాసు? సూపర్ గా ఉంది మ్యామ్. తిరిగిపోయింది. అదిరిపోయింది. అబ్బో. అయితే మళ్ళీ మళ్ళీ మనము ప్రతి వారం ఇట్లాగే మాట్లాడుకుందామా? పాటలు పాడుకుందాం, మాట్లాడుకుందాం. మీకు వచ్చినవి కూడా మీరు చెప్పండి. మీకు శ్లోకాలు వచ్చా, పద్యాలు వచ్చా? ఈ బాబు శరణ్ మ్యామ్ నాకు చెప్పు చెప్పు హర్ష. నాకు భగవద్గీత 12 అధ్యాయం వచ్చు మ్యామ్. వచ్చా? గుడ్ బాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓహో, ఈసారి మనమైతే అది కూడా ఒక రోజు క్లాస్ మనము మీరు చెప్తారు కానీ నేను వింటాను. ఓకేనా? నువ్వు చెప్పు శరణ్. శరణ్, శాంత మీరు చెప్పండి. శరణ్య నువ్వు మ్యూట్ చేసుకోమ్మా. శరణ్య మ్యూట్ చేసుకో. ఇప్పుడు నువ్వు చెప్పు. శాన్విత, శరణ్ మీరు చెప్పండి. ఎలా ఉంది క్లాసు? బాగుందా? మీకు అర్థమైందా? పాట అర్థమైందా? మళ్ళీ సండే ఉంటుంది. మీరేం చేయాలంటే ఇప్పుడు క్లాస్ అయిపోగానే ఒక బుక్ పెన్ను పెట్టుకొని ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో అంతా నోట్ చేసుకోవాలి. ఒక బుక్ మన క్లాస్ కోసమే పెట్టుకోండి. సండే క్లాస్ కోసం ఒక బుక్ పెట్టుకోండి. దానిలో మనం ఏ ఏ టాపిక్స్ మాట్లాడామో ఇప్పుడే రాసుకోండి. మళ్ళీ గుర్తుండవు. రాసుకుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. సరేనా? మీరు నెక్స్ట్ జనరేషన్లో మీరు ఎంతమందికి మంచి నేర్పిస్తారో కదా. ఇప్పుడు మీరు మంచి విషయాలు నేర్చుకున్నారు. ఎవరన్నా మీకు ఒక 20 years వచ్చాయనుకో, 20 years వచ్చి మీరు ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి జాబ్ చేయడానికి, సరే 30 years వేసుకో, 30 yearsకి జాబ్ చేయడానికి అమెరికా వెళ్ళారు. అక్కడ ఎవరన్నా మీ హిందువులు ఏంటి బొట్టు పెట్టుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, తల్లిని గౌరవిస్తారు, ఇట్లా ఎవరన్నా అన్నారనుకో, మీరేం చెప్పచ్చు? ఇవంతా మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా. అప్పుడు మీరు వాళ్ళతోటి ఆన్సర్స్ చెప్పేయచ్చు. మేము ఇందుకు పూజ చేస్తాము, మేము ఇందుకు వినాయకుడికి దండం పెడతాము, మేము టెంపుల్కి ఇందుకు వెళ్తాము, అవన్నీ మీరు చెప్పచ్చు కదా. అప్పుడు మీరు ఒక 30 years ఉన్న ఒక వ్యక్తి అవుతారు. మీరు అందరికీ నేర్పిస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు అందరికీ తెలియదు. నేను ఓంకారం చెప్తాను, నాతో పాటు మీరు చెప్పు సుబ్బు. మేడం లిరిక్స్ ఇస్తాను. ఇది అందరు మ్యూట్లోకి వెళ్ళి ఓంకారం 3 times చెప్పండి. ఓంకారం 3 times. మ్యూట్లోకి వెళ్ళిపోండి అందరూ. మ్యూట్లోకి వెళ్ళండి. శరణ్య మ్యూట్లోకి వెళ్ళు. అందరూ వెళ్ళారా? ఓంకారం చెప్పండి 3 times. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్ చెప్పండి అందరూ. జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి గట్టిగా. ఆ జై జై హనుమాన్ జై జై హనుమాన్. ఆ సరేనా, మళ్ళీ కలుద్దాం. అయితే నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. బాయ్ 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 బాయ్. మళ్ళీ వస్తారు కదా. బాయ్ నాన్న బాయ్. బాయ్ చరణ్ బాయ్ నిఖిలేష్ బాయ్ చరణ్య బాయ్ హర్ష బాయ్ మేడం. బాయ్ సుబ్బు. బాయ్ బాయ్ బాయ్.